Hi, hello, good evening. Welcome to Rocking Rani channel once again from Sitar Karaoke studio. Once again, welcome to Standing Comedy Show of mine. Thank you one and all. కామెడీకి వెళ్ళిపోదాం మంది. ఒక ఆవిడ, ఒక వైఫ్ పొద్దున్నే లేచిందే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి మేకప్ చేసేసుకుంటూ ఉంటుంది. హస్బెండ్ లేస్తాడు గాబరా గాబరగా, ఏంటి ఇంత పొద్దున్నే లేచి ఫస్ట్ మేకప్ చేసేసుకుంటుంది ఈమె, ఏంటి మేకప్ చేసుకుంటున్నావు, స్నానం సంధ్య ఏం చేసుకోకుండా ఫస్ట్ మేకప్ చేసుకుంటున్నావు, ఏం సంగతి ఏంటి అని అడుగుతాడు. ఆమె అంటది, ఏం లేదండి, నా ఫోన్ లాక్కి నేను మేకప్ చేసుకొని చేసిన ఫేస్ లాక్ పెట్టినా, అది మేకప్ చేసుకున్న ఫేస్తోనైతేనే లాక్ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు నా ఫోన్ లాక్ ఓపెన్ కావాలి కదా, అందుకే మేకప్ చేసుకుంటున్నా. అందుకే అందరు ఫేస్ లాక్ పెట్టుకునేటప్పుడు మేకప్ చేసుకోకండి, ప్లెయిన్ ఫేస్తో చేసుకోండి ఫేస్ లాక్. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు. ఆరతి ప్రీతి అనేసి. ఆరతి అడుగుతుంది, ఏంటి ప్రీతి, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అని అడుగుతుంది. అంటే అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్తుంది, నాకు కరోడుపతి కావాలి అంట, నేను కాంప్రమైజే కాను, కరోడుపతి అయితేనే చేసుకుంటాను. సరే, ఒకవేళ కరోడుపతి దొరకకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది. 50-50 lakhs ఇద్దరైనా పర్వాలే అంటుంది. వాళ్ళు కూడా దొరకకపోతే ఏం చేస్తావు అని మళ్ళీ అడుగుతుంది. 25/4 అయినా కాంప్రమైజ్ అవుతా, నో ప్రాబ్లం, కానీ నాకు కరోడు తగ్గకుండా ఉండాలి అంటే. వామో, అప్పుడే ఈ డిస్కషన్ వింటున్నా పై భర్త అయినా అంటాడు, మీ డిస్కషన్లో 100 రూపీస్ వచ్చినప్పుడు చెప్పండి అండి, నేను రెడీ ఆయన పైన భర్త అయినా చెప్తాను. ఓకే, ఎట్లా ఉంటాయి. అయితే ఒక పర్సన్ మెడికల్ షాప్ దగ్గర గాబర ఉరుకుతాడు, పోయి చాలా బాధతోన డిప్రెషన్తోన, నాకు ఒక పాయిజన్ బాటిల్ కావాలంటే అర్జెంటుగా అంట. ఏందయ్యా తల తిక్కగుందా, పాయిజన్ బాటిల్ అంత ఈజీగా అడుగుతావు, అంత ఈజీగా ఇచ్చేస్తారేంటి పాయిజన్, ఏది కావాలన్నా ముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోపో, అప్పుడు ఇస్తగానే అంటాడు. ప్రిస్క్రిప్షనా సార్, నా దగ్గర ఉంది అని బ్యాగ్లోకి వెళ్ళి వెడ్డింగ్ కార్డు తీసి చూపిస్తాడు. అప్పుడు మెడికల్ షాప్కి అర్థమైపోతుంది సిచ్యువేషన్. అమ్మ, నన్ను ఏడిపించకు, నీకు నేను ఇస్తా, నీకు పెద్ద బాటిల్ కావాలా చిన్న బాటిల్ కావాలా పాయిజన్? అట్లా. సరే, ఒక ఊరు నుంచి ఒక పర్సన్ వస్తాడు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ నాకు చిన్న పాప, 6 నెలల పాప, కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలని వచ్చిన, నాకు కొంచెం జాగ్రత్తలు చెప్పండి సార్, అందుకని వచ్చిన అంటే. సరే, డాక్టర్ అంటారు, ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు బేబీకి వాటర్ ఇచ్చే ముందు బాగా కాగబెట్టాలి దాన్ని అని చెప్తాడు. అయితే ఈ పర్సన్ అంటాడు, కానీ డాక్టర్ బాగా కాగబెడితే బేబీ దాంట్లో కాలిపోతుంది కదా అంటే డాక్టర్ అంటాడు, అయ్యో నేను నేను కాగబెట్టమంది బేబీని కాదయ్యా బాబు, వాటర్ని, నీళ్ళని కాగబెట్టమన్నా అని చెప్తాడు. సరే, ఇంకొక ఆమె, ఒక యంగ్ గర్ల్, 20 years ఆమె వస్తుంది డాక్టర్ దగ్గరికి, స్కిన్ డాక్టర్ దగ్గరికి. డాక్టర్ నాకు స్కిన్ చాలా ఎలర్జీ వచ్చింది, ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకేమైనా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ అంటాడు. అయితే ఆ డాక్టర్ అడుగుతాడు, అమ్మా నువ్వు వాడుతున్న సోపు ఏది అని అడుగుతాడు. రేష్మాది. ఓకే, నువ్వు వాడుతున్న పేస్ట్ ఎవరిది అని అడుగుతాడు. రేష్మాది. నువ్వు వాడుతున్న షాంపూ రేష్మాది అంటే. ఇంతకీ ఆ రేష్మ ఏ కంపెనీ అమ్మా అని డాక్టర్ అడుగుతాడు. అయితే ఈమె చెప్తుంది, రేష్మ నా రూమ్మేట్ సార్ అంటే. అందుకేనమ్మా నీకు ఈ స్కిన్ ఎలర్జీ అందుకే వచ్చింది, నీ ఐటమ్స్ నువ్వు వాడుకో అని చెప్పి పంపిస్తాడు. సరే, ఒక ఖైదీకి ఉరి శిక్ష పడుతుంది. అప్పుడు జైలర్ అడుగుతాడు, చెప్పయ్యా నీ లాస్ట్ కోరిక ఏంటి, నీకు ఈరోజు ఉరి శిక్ష అయిపోతున్నాము అని అడుగుతాడు. అంటే ఆ ఖైదీ అంటాడు, సార్ నాకు మామిడి పండు తినాలని చాలా కోరిక ఉంది సార్. ఈ జైలర్ అంటాడు, ఏందయ్యా ఇప్పుడు సీజన్ కాదు, మామిడి పండు దొరకవు, చాలా టైం పడుతుంది,
అయ్యో పర్వాలేదు సార్, నేను వెయిట్ చేస్తా, మామిడి పండ్లు వచ్చే సీజన్ వరకు నేను వెయిట్ చేస్తా అంటాడు. అంటే చాలా కన్నింగ్ జైలర్ అనమాట, హుషారైన జైలర్. సరే, ఒక వైఫ్ బాధతోనో ఒక సాధు దగ్గరికి పోతుంది. ఒక వైఫ్ బాధతో సాధు దగ్గరికి వెళ్తుంది. గురుజీ గురుజీ గురుజీ, నా బాధ ఏం చెప్పుకోవాలి చెప్పండి సార్, నాకు నా భర్తకు చాలా డిప్రెషన్ ఉంది, ఏం పట్టించుకుంటలేడు, తిండి తింటలేడు, నిద్రపోతలేడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, ఆయన మొత్తం ఏం చేయాలో అర్థమవుతలేదు. సరే, ఈ సాధు అంటాడు, ఒక పని చేయమ్మా, ఒకరోజు నువ్వు ఇన్స్టాగ్రామ్కి ఉపవాసం పెట్టు, ఒకరోజు ఫేస్బుక్కి ఉపవాసం పెట్టు, ఒకరోజు వాట్సాప్కి ఉపవాసం పెట్టు. ఉపవాసం పెట్టు అంటే ఆ టోటల్గా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆ రోజులలో యూజ్ చేయొద్దు అని చెప్తాడు. అప్పుడు నీ భర్త నీ చేతికి వస్తాడు, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇద్దరు లవర్స్ మధ్యలో డిస్కషన్ అవుతుంటుంది. ప్రియురాలు అంటది, బేబీ నేను నీ కోసం ఏమైనా చేయడానికి రెడీ, ప్రాణమైనా ఇచ్చేస్తా అని అంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఓ బేబీ సో స్వీట్, ఐఎమ్ సో లక్కీ, నువ్వు నాకు దొరికినందుకు నాకు ఎంత అదృష్టము అని అంటాడు. అప్పుడు అనేసి ఇమీడియట్గా అంటది, ఇవి బాయ్ అంటాడు, ఏ బేబీ మనం బయటికి వెళ్దాం, రెడీ అయ్యి రావా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటది, ఏ నీకు పిచ్చా, ఇంత ఎండలో నా స్కిన్ పాడవుతుందబ్బా, నేనైతే రాని ఎండ నువ్వు అంటే ఆమె చెప్పిన ఆయన ఉత్తి మాటలు అనమాట. టీచర్ అని స్టూడెంట్ చెప్పుకొని ఆపుకుందామండి ఈరోజు. టీచర్, ప్రపంచంలో ఎన్ని దేశాలుంటాయి చెప్పండి ఎవరైనా అంటది. భలే అడిగినారు టీచర్, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయంటే మన దేశం ఒక్కటే భారతదేశం, మిగతావన్నీ విదేశాలే. అని అంటాడు. సరే, టీచర్ అడుగుతుంది, అసలు ఈ భూమి మీద ఏ ప్రాణి ఒకటి లేకుండా బతకలేదు, ఆ ఒక్కటి లేకపోతే బతకలేదు, ఏ ప్రాణి బతకదు, ఎవరైనా చెప్తారా ఏంటో అది గెస్ చేసి అని టీచర్ అడుగుతుంది. అప్పుడు ఒక స్టూడెంట్ లేచి చెప్తాడు, గాలి టీచర్ అంటాడు. ఓ వెరీ నైస్, వెరీ ఇంటెలిజెంట్ బాయ్, కరెక్ట్ అంటాడు. ఇంకో స్టూడెంట్ లేస్తాడు ఈ లోపల, టీచర్ గాలియే కాకుండా ఇంకోటి కూడా లేకపోతే ప్రపంచంలో ఎవరు బతకలేరు టీచర్ అంటే. ఏందని టీచర్ షాక్ దీని అడుగుతుంది, ఏంట్రా చెప్పు, ఏంటి అది? ఇంటర్నెట్ టీచర్. అంటే కరెక్టే కదా, ఆజ్కల్ ఎంత ఇంటర్నెట్ పిచ్చి, అది లేకపోతే ఆ కనెక్షన్ బతకలేరు జనాలు. అట్లా ఈ విధంగా మనం ఎన్నో జోక్స్ చెప్పుకోవచ్చండి. ఇక్కడితో ఈరోజు ఆపేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.